నాగర్ కర్నూలు జిల్లా కలకుర్తి మండల కేంద్రంలో పత్తి మిల్లులకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరారు. లేదంటే రైతులు విపరీతంగా నష్టపోతారని తెలిపారు. మాకు సమీపంలో ఉన్నటువంటి ఈ శ్రీ తిరుమల కాటన్ మిల్లుకు ఇంకా పర్మిషన్ రాలేదు. కాబట్టి రైతులు అనేది తొందరగా తీసుకొచ్చి అమ్ముకొని పోవడం అనేది వాళ్ళకు తొందరలో అయ్యే పని. రైతు అనే వ్యక్తికి తనకు ఈ ఒక్క అమ్ముకోడి కొనుగోలు అనేది ఉండదు. తనకి ఇంటి దగ్గర పశువులు ఉండడం కానీ ఇంకా వేరే పనులు ఉండడం వల్ల తొందర అమ్ముకొని పోతే అతనికి వెసులుబాటు తొందర అయితే తొందరగా అమ్ముకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి మిల్లుకు కూడా అమ్మడానికి అవకాశం ఇస్తే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది ఉండదు. ఇంకొకటి మా దగ్గర జీడిపల్లి, కుర్మిద్ద, ఈ మార్చెల్ల ఈ విలేజ్లో ప్రతి రైతు ఇక్కడ రావడానికి వాళ్ళకు వీలుంటుంది. రోడ్ యాక్సెస్ కానీ రోడ్డు రవాణా కూడా మంచిగా ఉంటుంది. రీసెంట్గా మా విలేజ్లో ఇక్కడ మిల్లులకు పర్మిషన్ రాకపోవడంతో రాన్పేట్ మిల్లు దగ్గరికి వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం జరిగి ఆ రైతు యొక్క ట్రాక్టర్కు వేరే ఆటో ఢీకొట్టి అక్కడ మృతి చెందడం జరిగింది. ఆ రైతుకు వాళ్ళు ఆ మృతి చెందిన వారి కుటుంబం నుంచి వారు డిమాండ్ చేసి ఆ రైతు నుంచి కొంచెం అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి రైతు తొందరగా అమ్ముకొని పోవడానికి వీలుండే మిల్లులను ప్రతి మిల్లుకు అలాట్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంకొకటి తేమ శాతంలో కూడా ఈ సంవత్సరం భారీ ఎత్తున వర్షాలు నమోదు కావడం జరిగింది. మనం చూసి నాకు 30 సంవత్సరాలు ఉంటాయి కానీ నేను ఇప్పటికి కూడా ఎప్పుడు ఇంత భారీ వర్షాలు ఎప్పుడు చూడలేదు. ఈ వర్షాల నేపథ్యంలో కూడా అదే 8%, 10% మ్యాచర్ ఉండాలంటే ఉండలు. ఇంకొకటి కలర్ షేడింగ్ కూడా ఇంత భారీ వర్షాలు పడి పత్తి తీయలేక పరిస్థితి కలర్ షేడ్ అయింది. అది కూడా కొంచెం సీసీఐ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ కానీ ఏది కానీ కొంచెం రైతులకు హెల్ప్ఫుల్గా ఉండి కొంచెం చూసి చేయడం అదొక విషయం. ఇంకొకటి పండించే ప్రతి రైతు ఏదో ఎకరాకి ఎక్కువ ఉండాలని అలా ఆలోచిస్తాడు కానీ ఎకరాకు పోయినసారి 10 వంతు ఈసారి 7 పెట్టడం కూడా అది ఎవరు ఆలోచన ఏదో మాకు కూడా అర్థం కావట్లేదు. ఎకరాకు 7 క్వింటాలు అంటే అతనికి కవులకు పట్టుకోను లేకుంటే అతని పొలం మంచిగా సేద్యం చేసి ఎకరాకు 15-16 క్వింటాలు పండించే రైతులు మన దగ్గర ఉన్నారు. అది అదృష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరాకు 15 పెడితే కూడా తీసే రైతులు ఉన్నారు. కాబట్టి ఎకరాకు 12 నుంచి 15 దాకా పెట్టినా కూడా అది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని మా అభిప్రాయం. కాబట్టి ప్రతి రైతుకు ఈ సీజన్లో అమ్ముకోవడానికి తొందరగా ఇస్తే అమ్ముకోవడానికి వీలుంది. కాబట్టి ప్రతి మిల్లుకు కూడా ఇవ్వాలని మా యొక్క మనం. ఇప్పుడు చెప్పు. నా పేరు ఆంజనేయులు, జీడిపల్లి గ్రామం, కలకుర్తి మండలం. నా పేరు తిరుపతయ్య, కుర్మిద్ద గ్రామం, కలకుర్తి మండలం. నేను దాదాపు 200 క్వింటాల పైన పత్తి పండించిన. మొన్న 2 ట్రాక్టర్లు తీసుకపోతే మేము 3 రోజులు అక్కడ వర్షంతో చాలా ఇబ్బంది పడ్డాం. తేమ శాతం 20 ఉందని చెప్పి మమ్మల్ని ఆపిరు. ఎండేసుకొని తీసుకురారంటే ఎండేయనికి ఆడ వర్షం వస్తుంది, ఎట్లా ఎండేయాలి ఎట్లా ఎత్తాలి ఏంది మా పరిస్థితి అని 3 రోజులు మేము అక్కడ ఏడ్చినాం. మా బాధ మేము చెప్పుకోలేక ఎవరికి చెప్పితే మమ్మల్ని ఎవరేం చేయలేకపోతారు. వర్షం వస్తుందని మాట్లాడుతారు. ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికాడ ఎట్లా ఎండేయాలి ఎట్లా తీసుకురావాలి, తేమ శాతం 20 వస్తుందని చెప్పి మమ్మల్ని ఆపిరు. ఆ తేమ శాతం కొద్దిగా 12 నుంచి కొద్దిగా ఎక్కువ శాతం వచ్చినా కానీ తీసుకోగలరని మనవి. అట్లే 7 క్వింటాలు దిగుతుందని ఆడుకోయినంత వరకు మాకు తెలియదు. 12 దిగుతుంది అనుకొని మేము జిరాక్సులు తీసుకొని పోయినాం. రైతు ముసలోళ్ళు వర్షానికి వాళ్ళని తీసుకురానికి మాకు చాలా ఇబ్బంది అయింది. అలాంటప్పుడు ఏం చేయాలి? మేము స్లాట్ బుకింగ్ అని పెట్టిరు. ఆ స్లాట్ బుకింగ్ అవసరం లేదు. అది అప్పటికప్పుడు ఒక రైతుని తీసుకురావాలి, దించాలంటే స్లాట్ బుకింగ్ లేదండ్రి. 2 పేరు మీద దిగింది, ఇంకా మిగిలింది పత్తి. ఏం చేయాలి? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు కొద్దిగా గవర్నమెంట్ సహకరించగలరని మనవి. గ్రామం ఊరుకొండపల్లి గ్రామం, ఊరుకొండ మండలం. నేను 3 ఎకరాల పత్తి పెట్టిన. వర్షానికి పూర్తిగా ఇబ్బందికరమైంది. లేబర్ రాక తీసినాము. అది కలర్ చేంజ్ అయింది. ఎక్కడ తీసుకుపోయినా కష్టం ఉంది. ఈ మిల్లర్లు మరి కొంటారా లేదా మాకు కూడా భయంకరంగా ఉంది. మొన్న కూలీల కానీ ఇంత తీసుకపోతే ఆ దళాలు ఎంత పెట్టిరు? 5,000 పెట్టిరు. వాళ్ళు పరిస్థితి ఏంది? లేబర్ గురకంగా వస్తలేదు. దిగుబడి ఎంతో మించో వచ్చింది. ఇంత నేడు పోయినసారి 12 క్వింటాలు 10 క్వింటాలు తీసినాము. ఈసారి 7-8 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు 12 క్వింటాలు ఎకరాకు వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు 7 క్వింటాలు ఎట్లా వేయాలి అని పరిస్థితి ఇబ్బంది అర్థమవుతుంది. అది పెద్ద ప్రాబ్లం. మళ్ళీ తేమ ఎట్లా? అది వర్షం పడడానికి ఆ తేమ ఎట్లా వేయాలి? ఆరేసినా ఆరే పత్తి కాదు. అది
ఒడ్లు కాదు అక్కడిక్కడ ఒలియనిక పత్తి ఆరదు. కలర్ చేంజ్ ఉంది, ఇట్లా తేమ శాతం తక్కువ అంటారు, 12 అంతే మించిపోతుంది తేమ, అది పదును ఎక్కువైపోతుంది, దాన్ని మనం ఏం చేయలేము. ఈ చలికి ఆరదు. ఇప్పుడు ఇంట్లో తొక్కినా ఇంట్లో ముక్క వస్తుంది, డౌన్ వస్తుంది పత్తి, దాన్ని ఇక్కడ నీళ్ళలో తీసుకొస్తే ఈ సేట్లు ఏమంటారు, ఇది ఇట్లా ఉందని వాళ్ళతో మనం ఏం మాట్లాడలేకపోతాం. వాళ్ళు మేమేం చేద్దామని వాళ్ళు అంటారు. ఇప్పుడు మా ఖర్చులు వెళ్ళవు, లేబర్ కూలీ వెళ్ళదు, డాక్టర్ కిరాయి వెళ్ళదు, చేసిన కష్టం వెళ్ళదు. ఈ పరిస్థితి అంతా ఎవరు గమనించాలి? సర్కారు గమనించాలి. పోయినసారి ఏ విధంగా తీసుకున్నారో ఇప్పుడు అదే విధంగా తీసుకోవాలి. ఈ రైతులను ఇబ్బంది పెట్టకూడదు. సన్నకారు రైతులను మేము, పెద్ద రైతు అయినా సన్నకారు రైతైనా చాలా ఇబ్బంది, ఎవరి ఖర్చు వాళ్ళకే ఉంటుంది. కాకపోతే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు లేవాలంటే ఈ రేట్ కాడ మాకు కొంచెం సహకరించాలి, మాకు కొంచెం గిట్టుబాటు ఉంటుంది. కానీ పూర్తిగా ఇబ్బంది 7 క్వింటాలంటే చెప్పుకోరాదు. ఇది ఇప్పుడు నాకు 30 క్వింటాలు వెళ్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు కనుమతి ఎవరు కొనాలి? దళాలకి ఇవ్వాలి. దళాలకి ఇస్తే 5,000 ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? 30 క్వింటాల పత్తి ఏం చేయాలి? ఇప్పుడు చూపించుకుంటే 26 క్వింటాలు దిగుతుంది. ఇక్కడ కనుమతి 6-7 క్వింటాలు ఎక్కడ తీసుకుపోవాలి? నేను మళ్ళీ వాపసు తీసుకుపోవాలి. వాపసు తీసుకుపోయి దళాలకి 5,000 ఇస్తారు వాళ్ళు. ఆ పరిస్థితి ఏంటి ఘోరం. ఇది సర్కారు గమనించి ఆ రేవంత్ రెడ్డి దయ వలన కొంచెం ఆయన దయ చూస్తే మాకు సంతోషంగా పడుతుంది. అది నాకు మనవి. సురేష్, నేను కలవకుర్తి. ఈరోజు జరిగిన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా పత్రిక విలేకరులకు శుభోదయం. ఈరోజు పత్తి కొనుక్కోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పత్తి కొనుగోలు చేయడం, సీసే నుంచి రావడం, సీసే గురించి కూడా ఈసారి పోయినసారి కింటాకు ఎకరానికి 12 క్వింటాలు దిగేది. ఈ సంవత్సరం కింటాకి 7 క్వింటాలే దిగుతుంది. కాబట్టి మాకు కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. అదేవిధంగా ఈసారి కపాస్ కిసాన్ అని ఆపెట్టి కొంతగా అది రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అది కపాన్ కిసాన్ యాప్ అని కొంతమందికి రైతులకు తెలియకుండానే అది కపాన్ కిసాన్ యాప్ ఓపెన్ కావడం లేదు. రైతులకు ఏం తెలియదు. ఒక ఇంట్లో చిన్న ఫోన్ ఉంటే అది ఎట్లా ఓపెన్ చేయడం విధంగా చాలా ఇబ్బందిగా అవుతుంది. అదేవిధంగా కొనుగోలు, ఇప్పుడు సీసీఐకి పత్తి అమ్మడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది పత్తి కొనుక్కోవడం లేదు, అది కపాన్ కిసాన్ యాప్ ఓపెన్ కావడం లేదు. అదేవిధంగా రైతులు ఇక్కడికి వచ్చి అది యాప్ డౌన్లోడ్ చేసుకొని పంపించడం అది ఎవరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోయినసారి సీసీఐ కొనుక్కోవడం వల్ల అదేవిధంగా ఎకరానికి 12 క్వింటాలు దిగినట్టు ఈ సంవత్సరం గిట్టంగా అదే 12 క్వింటాలు దిగినట్టు చేయడం మనవి. ఇంకోటి అదేవిధంగా సీసీఐ నుంచి మనకు అన్ని మిల్లులకు ఒకటేసారి అయినట్టు, ఒక మిల్లుకు L1 L2 కాకుండా అందరికి ఒకటేసారిగా అయినట్టు మా గిట్టంగా రైతులకు గిట్టుబాటు పడినట్టు ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రైతులకు ఒకటేసారి కాకపోవడం వల్ల కొంతమంది ఆ మిల్లుకి వెళ్ళిపోవడం, వేరే మిల్లు వెళ్ళిపోవడం అది ఇబ్బంది అవుతుంది. అన్నీ ఒకటేసారి మిల్లు అయితే ఏ సరౌండింగ్లో దగ్గర మిల్లులు ఉంటాయి, ఆ మిల్లులో గిట్టంగా పోవడం చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు వేరే విధంగా యాక్సిడెంట్లు కావడం, ఏ దగ్గర సరౌండింగ్లో ఏ మిల్లులు ఉన్న గిట్టంగా ఆ మిల్లుకి వెళ్ళిపోతే కొంచెం రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా ఒకటే మిల్లు తీసేసి వేరే మిల్లులకు చెప్పడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఇటుపోయి నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీశైలం, మాది మార్చాల గ్రామం. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పత్తి పంటలు చాలా దెబ్బతిన్నాయి. దిగుబడి గత సంవత్సరంతో పోల్చుకుంటే సగానికి సగం కూడా రాలేదు. ఈ కపాస్ కిసాన్ అనే యాప్ను పెట్టి రైతులందరికీ, ముఖ్యంగా అందరూ విద్యావంతులు ఉండరు, చదువు రానోళ్ళు ఉంటారు. మొబైల్ తోటి యాప్ చేయాలంటే యాప్ అందరికీ తెలియట్లేదు. గతంలో పాత పద్ధతిని కొనసాగించాలని తెలియజేస్తూ, మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పంటలు చాలా నష్టపోయినాయి. ఈ సంవత్సరం సగానికి సగం కూడా రాలేదు. కర్నూలు, గుంటూరు నుంచి లేబర్ని తీసుకొచ్చి కూడా 12 రూపాయలు 15 రూపాయల వరకు కూడా కేజీ చొప్పున లేబర్కు కూలీలు చెల్లించి పత్తి తీస్తున్నాం. అయినా సరైన సమయంలో సీసీఐ కొన్ని మిల్లులకు ట్యాగ్ ఇచ్చి కొన్ని మిల్లులకు ట్యాగ్ ఇవ్వక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. మేము పండించిన పంటను కూడా మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం. దళారుల వ్యవస్థ పోతే కూలీలు, పెట్టుబడులు, మందు సంచులు, విత్తనాలు కూడా వెళ్తలేవు. మాకు పాత పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ అర్జిస్తున్నాం. రైతులకు ఇబ్బంది అవ్వకుండా అన్ని మిల్లులు సకాలంలో టైంకి ఓపెన్ చేసి దిగుమతులు చేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఒక మిల్లు చేసి ఒక మిల్లు చేయకుండా చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులే నష్టపోతారు. సరే, కొద్ది గొప్ప మిల్లులో మెట్టినలాగా చేసుకుంటాం, కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ఫార్మర్స్. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆ L1 L2 పద్ధతి అనేది తీసేసి దానికి ఏం కావాలి ఏంటి అనేది చూసి వాళ్ళే సూచనల మేరకే నడపాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అందరికీ మంచిగా ఉంటుంది ఇన్ని మిల్లులు స్టార్ట్ చేస్తే.
ఒక మిల్లు చేసి ఒక మిల్లు చేయకుండా ఉంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ పోతారు. ఇక్కడ నుంచి అంత దూరం పోవాలంటే ఇబ్బంది. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మిల్లులన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన. పత్రికా మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఒక కల్వకుర్తే కాదు, టోటల్గా ఇండియా లోపల జరుగుతున్న పరిస్థితి ఇది. అయితే అత్యధికంగా వర్షాలు మన ఓల్డ్ మాబ్నా డిస్టిక్లో వర్షపాతం చాలా నమోదైంది. పత్తి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడన్నా కనీసం వరిపించి పత్తులు తీస్తున్నారు. ఈ తీసే టైం లోపల CCI ఓపెన్ చేసి దాదాపుగా ఇప్పటికీ 15-20 రోజులు అవుతుంది CCI ఓపెన్ చేసి. కొన్ని సెంటర్లే తీసుకున్నారు వాళ్ళు. ఆ సెంటర్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది రైతులకంటే, ఇప్పుడు ఒకటే సెంటర్ ఓపెన్ చేయడం వల్ల ఆడికి ఒక 50-60 బండ్లు పోతాయి. పోయిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని వాళ్ళది కంప్లీట్గా అదైన తర్వాత అన్లోడ్ చేసేసరికి బండ్లు ఆగడం వల్ల 2-3 రోజుల లోపల ఉన్న మ్యాచరు ఇవాళ 9 మ్యాచర్ ఉన్నది, అది దాదాపుగా ఓ 3 రోజులు ఆగడం వల్ల అది 12-13కు మ్యాచర్ వస్తుంది. కలర్ చేంజ్ కావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్లోడ్ చేసేటప్పుడు దాన్ని కొద్ది CCI వాళ్ళు కూడా కలర్ చేంజ్ అయింది కాబట్టి మేము తీసుకోం. మీ దానికి మేము వచ్చిన రోజు కరెక్ట్గా ఉన్నది సార్, ఈ విధంగా ఉన్నది ఇదంటే లేదు ఇప్పుడు మేము దింపుతున్నాం కదా, ఇది సరిగా లేదు, మేమేం చేయలేమంటున్నాం. అయితే గత 3 ఏళ్ల క్రితము CCI పత్తి కొనుగోలు ఎప్పుడు చేసినా కానీ అన్ని మిల్లులను ఓపెన్ చేసుకునేది, అందరితో బిజినెస్ చేసేది. ఆ ఉన్న బండ్ల ఆ ఏరియాలో ఆ సరౌండింగ్లో ఉన్న రైతులు దగ్గర ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు పోయి అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోయేది. ఒకటే రోజులో అన్లోడ్ అయిపోయేది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకపోయేది. తర్వాత 12 క్వింటాలు దింపాలనే పత్తిని ఇప్పుడు 7 క్వింటాలకు తగ్గించిండు. దానివల్ల రైతుకి ఏమవుతుంది, ఆయన ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు వేస్తాడు. ఆయన పేరు మీద రాసేటప్పుడు కూడా ఈ ఎంప్లాయీస్ కొంతమంది విలేజ్లలో వాళ్ళకు కాటన్ ఎంత వేసింది అనేది డీటెయిల్స్ని తప్పుగా రాసినారు. దానివల్ల ఆయనకు 1-2 ఎకరాలు మాత్రమే అది చేసి ఉంటుంది. మిగతా కాటన్ దింపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. స్లాట్ బుకింగ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది. అది ఒక్కొక్కసారి యాప్లో రాలేకపోతుంది. 1 రోజు 2 రోజులు వెయిట్ చేసినా వస్తలేదు. మ్యాచర్ వల్ల కాటన్ ఖరాబ్ అవుతుంది. తర్వాత ఈ L1, L2, L5 వరకు గవర్నమెంట్ ఏదైతే డిసిజన్ పెట్టిందో, ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మిల్లర్స్ కూడా కొంత నష్టపోతున్నారు. ఇప్పుడు L1కి వచ్చి వాళ్ళ దగ్గర ఒక 2000 క్వింటాలు ఒక రోజు దింపితే మరుసటి రోజు వరకు ఆ 2000 క్వింటాలు జిన్నింగ్ అయిపోతే మళ్ళీ అక్కడే దింపాలి CCI ఆఫీసర్. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ పత్తి అయిపోలేదు అనుకుంటేనే L2కు రావాలి. L2కి వచ్చిన తర్వాత L2 దగ్గర కూడా పత్తి దింపినప్పుడు అది కూడా ఆ రోజు అయిపోతే మరుసటి రోజు పత్తి దింపాలి. కాకపోతే L3 ఇట్లాగా L5 వరకు వచ్చేసరికి ఈ L3, L4, L5 ఉన్న పత్తి మిల్లులు అసలు నడవడానికి ఆస్కారం ఉండదు. ఇంకోటి మనకు వాళ్ళు ఒక 15-20 రోజులు గ్యాప్ తోటి మిల్లు లోపడం చేయడం వల్ల లాస్ట్కు బంద్ చేసేటప్పుడు ప్రతి మిల్లు ఎటే టైంకు బంద్ చేస్తారు. వాళ్ళు ఖరీదు బంద్ ఇప్పుడు మేము చేయమని చెప్తారు. ఆ టైం లోపల వర్కింగ్ డేస్ వచ్చేసి మాకు ఒక 30-40 వచ్చేది. లేటుగా చేయడం వల్ల ఒక 10-15 రోజుల్లో వర్కింగ్ డేస్ పర్చేజ్ డేస్ అవుతున్నాయి. దాంట్లో మిల్లర్ నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ L1, L2 అనేది ఈ సిస్టమ్ని వాళ్ళు తీసేసి పాత సిస్టమ్ ఏదైతే అదే సిస్టంలో రావాలా. ఈ సిస్టాన్ని వచ్చే CMD ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుకు అనుసంధానంగా ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు రైతు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, మిల్లర్స్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. కానీ వాళ్ళు రైతుకు సంబంధం లేని వ్యక్తి వచ్చినప్పుడు ఈ రైతు ప్రాబ్లమ్స్ అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు సొంతంగా ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ సౌలభ్యం కోసం ఏ విధంగా చేస్తే మనం తక్కువ ఖరీదు చేయగలుగుతాం, కార్పొరేషన్ని ఏ విధంగా మనము లాభాల్లో ఉంచగలుగుతామనే ఆలోచనతోటి వాళ్ళు గవర్నమెంట్కు సలహాలు ఇచ్చుకుంటూ మేము ఈ సిస్టమ్ పెట్టుకుంటాం, ఈ సిస్టమ్ లోపల ఖరీదు చేస్తాం, ఆ లోపల రైతు దగ్గర పత్తి ఉంటేనేమో కొంటాం, లేకపోతే లేదు, ఖరాబ్ అయ్యేది అయిపోతుంది, మనం నష్టపోయే శాతం తగ్గిపోద్ది అనే ఆలోచనతోటి ఒక CMD ప్లేస్లో కూర్చొని ఒక ఇండియా గవర్నమెంట్ని శాసించే స్థితిలో జరుగుతుంది పరిస్థితి. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది మాత్రమే కాటన్ పర్చేజ్ దాంట్లో నడుస్తుంది. ఒక గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కానీ ఎవరు చెప్పినా కానీ దాన్ని వినిపించుకొని చేసే పరిస్థితి లేకుండా పోతుంది. దాంతో రైతులు తర్వాత మిల్లర్స్ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఒకసారి పునరాలోచన చేసి ఏ మిల్లు అయినా ఏ ఏరియాలో ఉన్న మిల్లులు అన్నీ కూడా ఒకే టైంలో ఓపెన్ చేస్తే రైతు దగ్గర ఉన్న మ్యాచర్ పత్తి కూడా నష్టపోకుండా ఆ 10 రోజుల్లోనే దింపుకుంటారు. కాబట్టి నెక్స్ట్ ఫార్మర్కి ఇబ్బంది ఉండదు,
తర్వాత సీసీఐ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ పత్తి దొరుకుతుంది, తెచ్చిన రోజే అన్లోడ్ అవుతాయి కాబట్టి. ఒక 5-6 రోజులు ఆపి స్లాబ్ బుక్ చేసుకొని దింపడం వల్ల ఆ మ్యాచర్ పెరిగి కలర్ అనేది చేంజ్ అయ్యి రైతు దగ్గర కొనుగోలు చేయనప్పుడు రైతు నష్టపోయే అది ఉంది. ఒకవేళ మనము కొన్న సీసీఐ వాళ్ళు కూడా సీడ్ అమ్ముకోలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎండి దృష్టికి తీసుకుపోయి ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పి జౌళి శాఖ మినిస్టర్లు దీని మీద వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఒక మినిస్టరు ఆ ఏరియాకు ఆయనకు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ ఏరియాలో ఉన్న రైతుల ప్రాబ్లమ్స్ ఏవైతున్నావో ఆ విషయాలన్నీ సీఎండికి చెప్పి సెంట్రల్ మినిస్టర్ తోటి మాట్లాడి రైతుల ప్రాబ్లమ్స్ని ఇవి ముందు ఇంకా ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మిల్లర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి మిల్లు కూడా ఎస్టాబ్లిష్ చేసినామంటే అందరం ఒకే టైపు మిల్లులు కడతాము, అందరం ఒకటే ఇన్వెస్ట్మెంట్ పెడతాము. ఎవరి దగ్గరన్నా ఇంప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి. సీసీఐ ఏ ఇంప్లిమెంట్స్ కావాలని అడుగుతుందో ఆ ఇంప్లిమెంట్స్ ప్రతి మిల్లులో ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏ కేటగిరీలో వాళ్ళు ఈ L1 నుంచి L5 వరకు వాళ్ళు అడ్జేస్తున్నారో దాన్ని ఒకసారి పునరావృతం చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతే రైతులకు సేవ చేయడానికి మిల్లర్స్ ఎప్పుడు కూడా ముందే ఉంటారు. రైతులు కూడా దగ్గర ప్రాంతంలో పెంచుకుంటే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ రైతుల విన్నపాలు, మిల్లర్స్ విన్నపాలు కూడా ఒకసారి పునరాలోచన చేసి మాకందరికీ న్యాయం చేసి రైతులు బాగుంటాడు చేయగలరు. ఈ మధ్యనే నిన్న ఉదయము మా మిల్లులు ఇక్కడ సరౌండింగ్లో ఉండే 5-6 మిల్లులు ఓపెన్ లేనందువల్ల వాళ్ళ ఉన్న విలేజ్ 4-5 కిలోమీటర్లో ఉన్న మిల్లులను వదిలేసి వాళ్ళు దూర ప్రాంతాలకు పత్తి తీసుకుపోవడం జరిగింది. ఆ రైతు కొంత దూరం పోయిన తర్వాత ఒక విలేజ్లో యాక్సిడెంట్ జరిగింది. ఒక ఆటోకు జరిగి అక్కడ ఒక వ్యక్తి స్పాట్లో చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా రాత్రి 12-1 వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ చనిపోయిన వ్యక్తికి నష్టం జరిగింది, రైతు అది ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు డిమాండ్ చేయడం ఆ వ్యక్తిని బ్రతికించలేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. రైతులకు ఇబ్బంది పెట్టకుండా దగ్గర ప్రాంతాల్లో ఉన్న మిల్లులను అన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళకు దగ్గర ప్రాంతంలో ఉన్న మిల్లుకు పోయి పత్తి దింపుకుంటారు, రైతు బాగుంటాడు, మిల్లర్స్ బాగుంటారు, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని పునరాలోచన చేసి అన్ని మిల్లుల్ని పర్మిషన్ ఇచ్చి ఈ L1 L2 అనేది ఎత్తివేసి రైతులకు స్లాబ్ అనేది స్లాబ్ బుకింగ్ అనేది ఒకటి వాళ్ళకు అనుకూలంగా చేయాలి. తర్వాత 7 నుంచి 12 క్వింటాళ్ళు కొనేటట్టుగా రైతుకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే రైతు అయితే పత్తి దింకరాడు, ఆయన పొలంలో పండిన పత్తి తెస్తాడు. వ్యాపారస్తుడు పత్తి కొనేది రైతు తెచ్చిందే కొంటాడు, కానీ సొంతంగా అయితే కృత్రిమంగా తయారు చేసేదైతే కాదు పత్తిని. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మిల్లర్స్కు రైతులకు మంచి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తుంది.